శరణు ఘోషతో దద్దరిల్లిన శబరిమలలో మండల పూజ పరిసమాప్తమైంది. స్వర్ణ వస్త్రాలంకరణ అనంతరం స్వామి సన్నిధిని మూసేశారు అర్చకులు. పునర్దర్శనం ఈ నెల 30 నుంచే మళ్ళీ. అయితే ఇప్పట్లాగే ఈసారి కూడా రాబడి రికార్డు సృష్టించింది. స్వామియే శరణమయ్యప్ప. గుండె నిండా భక్తి కొండల్లో మార్మోగింది. శబరిమల దివ్య సన్నిధానంలో 41 రోజుల మండల పూజలు కనుల పండుగగా సాగాయి. శుక్రవారం సాయంత్రం వేళ తంగి అంకి ఉత్సవం నిర్వహించారు. పవిత్ర వస్త్రాన్ని సంప్రదాయ ఊరేగింపుగా సన్నిధానానికి తీసుకువచ్చారు. స్వర్ణ వస్త్రంతో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని అలంకరించి మండల పూజ నిర్వహించారు. 41 రోజుల పాటు భక్తులు నిష్టగా చేసే అయ్యప్ప దీక్ష మండల పూజతో పరిసమాప్తమవుతుంది. శుక్రవారం రాత్రి 10 గంటలకు హరివరసనం పవళింపు కీర్తన పఠించి ఆలయాన్ని మూసివేశారు. ఇక డిసెంబర్ 30వ తేదీన మకరవిళక్కు ఉత్సవాల కోసం ఆలయం తిరిగి తెరుచుకుంటుంది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 27 వరకు 30,56,000 మంది భక్తులు హరిహరసుతుడు అయ్యప్పను దర్శించి తరించారు. మండల పూజల సందర్భంగా 332,77 లక్షల ఆదాయం వచ్చిందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె జయకుమార్ ప్రకటించారు. ఇది గత ఏడాది కన్నా 35,70 లక్షల ఆదాయం పెరిగిందన్నారు. ఈసారి కేవలం హుండీ ద్వారా వచ్చిన ఆదాయం 83,17 లక్షలు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య, ఆలయ రాబడి గణనీయంగా పెరిగింది. గత ఏడాది 41 రోజులకు శబరిమల ఆదాయం 297 కోట్లు. ఈ సీజన్లో 40 రోజుల్లోనే 332,77 లక్షల రాబడి వచ్చింది. రద్దీ పెరిగినా సరే భక్తులందరికీ స్వామి దర్శనం కల్పించామన్నారు ట్రావెన్కోర్ ప్రతినిధులు. ప్రారంభ రోజుల్లో కొంత గందరగోళం ఉన్నప్పటికీ పోలీస్ శాఖ, ఆలయ సిబ్బంది సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే పుణ్యక్షేత్రంలో కొంతమేర ఫిర్యాదులు సహజమన్నారు. ఈసారి ప్రసాదాలు సరిగ్గా అందలేదన్న భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ట్రావెన్కోర్ స్పందించింది. మకరవిళక్కు పండుగకు ఆలయం తిరిగి తెరిచే నాటికి 12 లక్షల టిన్ల బఫర్ స్టాక్ ను భక్తులకు అందుబాటులో తెస్తామని స్పష్టం చేసింది. ఇక కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయడం వల్ల న్యాయపరమైన విమర్శలు తప్పాయన్నారు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె జయకుమార్. 41 రోజుల అకుంఠిత దీక్షలు మండల పూజతో పరిసమాప్తమయ్యాయి. ఇక 30 నుంచి మకరవిళక్కు ఉత్సవాల కోసం ట్రావెన్కోర్ ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. శబరిగిరుల్లో జ్యోతి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు.